5 సంవత్సరాల వైసీపీ పరిపాలన డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మగా ఆయన సాక్షి చెప్పుకోవాలి. ఒక్క పని అంటే ఒక్క పని కరెక్ట్ చేయలేదు. మిడిల్ క్లాసు లో క్లాసు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చెప్తారు. అది భయంకరమైన పరిస్థితి ఉంది. ఇంకోసారి ఇలాంటి పరిస్థితి ఉరేసి సావాలన్నమాట. అంటే వలసలు వచ్చిన చాలా మంది విలేజ్ల నుంచి సిటీకి వచ్చిన అందరూ తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడం రెడీ అయిపోయారు. ఇక్కడ బతకని పరిస్థితి అయిపోయిందంట. మిడిల్ క్లాస్ చిల్లర వ్యాపారస్తులు ఒక్కడే నిన్న వచ్చారు జగన్మోహన్ రెడ్డి అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ లో ఒక్కడంటే ఒక్కడు ఏడాది జనం లేడు. చాలా దారుణం పెడతామంట. ఒక్క షాప్ తీయడం సరే కదా, వాళ్ళు ఈ నెలంతా ఒక్క రోజు కోసమే వ్యాపారం కోసం ఆదివారం వాళ్ళ షాపులు తీసి షాపులు పాటు చేసి బయలు కట్ చేసి చెట్లు కొట్టేసి భయంకరం చేశాడు. ఈయన రావడం ఎందుకు వచ్చి ఏం చేశాడు, ఏమి చెప్పాడు, జనాలకు ఏం సలహా ఇచ్చాడు, ఏ కార్యక్రమం కోసం వచ్చాడు, దేనికోసం? ఒక అభివృద్ధి కోసం ఆయన ఏం చేసి ఉంటుంది కదండి. అభివృద్ధి అంటే నేను చేసి చెప్పడానికి ఇప్పుడు నేను అంటే వచ్చాను, ఏ కార్యక్రమం వచ్చాను చెప్తాను. నేను నార్మల్ గా చెప్పలేం కదా. ఆయన 5 ఏళ్ళు నార్మల్ గా ఉన్నాడు. వాళ్ళకి పరిశ్రమలు వాళ్ళ యొక్క మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేల కోసం దాచుకోవడం తప్ప ఒక్క కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం చేసేది ఒక్క లేదు కదా. వాళ్ళు ఆధారపడిందంతా సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి దానిపైన ఆధారపడింది. సంక్షేమ పథకాలు అందరికీ ఎంతయ్యా? దయచేసి మీకు ఒక విషయం చెప్తాను. సంక్షేమ పథకం అంటున్నారు. నిష్పక్షపాతంగా ఎంతమందికి ఇచ్చారండి? 100లో 10 మందికి 15 మందికి 20 మందికి ఇచ్చారు. 100 మంది పేరు చెప్తున్నారు. అది ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది బాగుపడుతున్నారు? ఆటోకి 10,000 ఇస్తున్నాడు. ఆటో ట్యాక్స్ ఎంత పెరుగుతుంది, ఆటో ఛార్జ్ ఎంత పెరుగుతున్నాయి. అలాగే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెంట్ ఛార్జీలు ఎంత పెరుగుతున్నాయి, హౌస్ ట్యాక్స్ ఎంత పెరుగుతుంది. రీసెంట్ గా మొన్న పెంచాడండి. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ మీద 2 రూపాయలు తగ్గించాడు. స్టేట్ గవర్నమెంట్ 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించాలి కానీ అది ప్రతి ఒక్కరు ఉపయోగించేది ఏంటి? ఒకవైపు పథకాలు ఇస్తున్నారు, రెండో వైపు నిత్యావసర పథకాలు చెప్పిన 6,000 ఇస్తున్నారు, తీసుకుని 18,000. సంవత్సరం మొత్తం మీద పథకాలు చెప్పి 6,000 ఇస్తున్నారు. నానా రకాల పేరు చెప్పి తీసుకుని 18,000. వాళ్ళ బ్రహ్మ ఇస్తున్న పథకాలు అంటే వాళ్ళు తీసుకోవాలి. ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, అది వేస్ట్ పథకాలు. ఎందుకండి? ఎవరు కావాలండి పథకాలు? ఎవరు కావాలి? నిజంగా ఏ గవర్నమెంట్ అని నేను చెప్పేది ఒకటే, వాళ్ళు చేయగలిగితే విద్య వైద్యం ఆ రెండు చేయమని చెప్పండి. ఉపాధి ఏం చేస్తున్నారు? జీరో. పథకాలు నా పథకాలను కనిపించారు. ఎవరు పథకిస్తున్నారు? ఇవాళ చాలా మంది చెప్పండి. ప్రతి ఓడికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వ్యాపారస్తుడికి వ్యాపారం చేసుకున్నోడికి లేబర్ లైసెన్స్ ఉంది, రోడ్ ట్యాక్స్ ఉంది, షాప్ లైసెన్స్ కావాలి. అవన్నీ కొత్తగా ఇప్పుడేమో బిల్డింగ్ గోడౌన్ లైసెన్స్ కూడా పెట్టారు. ఇన్ని పర్మిషన్ తీసుకున్నాడు ఏం వ్యాపారం చేస్తారండి? ఆడికి ఏం మిగులుతుంది? ఆడు అద్దెలు కట్టుకుని ఏం వ్యాపారం చేస్తాడు? ఎవడో అంబానీ అదాని వ్యాపారం చేస్తారని వాళ్ళకి పెడతాను తప్ప మిడిల్ లోడికి లోడికి ఏం చేయట్లేదు. జీరో. అది ఎందుకంటే ఈరోజు 100 మందిని తీసుకుంటే బిగ్ షాట్లు 10 మంది, అడుక్కుతున్న 10 మంది ఉంటారు. కానీ ఉన్న 80 మంది కూడా మిడిల్లోలే. ఆ మిడిల్లోకి కావాలండి. మిడిల్లోకి ఏం చేస్తున్నారు అసలు? ఇంకా ఇలాంటి పరిపాలన ఇంకొకటి జరగకూడదు, రాకూడదు. రాజధాని కానీ, పోలవరం కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, మద్యపానం రాగానే 3 ఇలాంటివి ఏమైనా అమలు జరిగాయంటే ఏం చెప్తారు? ఎక్కడ అమలు జరిగాయి? పోలవరం చేస్తారా? రాజధాని చేయగలరా? దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏ పాపం చేసుకుంటుంది? మన రాజధాని అంటే చెప్పుకోవడం పోయింది. రేపు పొద్దున్న నాకు తెలిసి మన క్లాసులో రేపు 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు చెప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని చెప్పుకోవచ్చు. అది క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి ఈ వల్ల. ఇంకా అంతకన్నా కొట్టలేదు. రేపు వచ్చి జట్లు తెలుస్తుంది. అదంతా ఎవరు ఏం చేశారనేది జట్లు తెలుస్తుంది. మనస్సాక్షిగా నిజంగా నార్మల్ గా వెళ్ళిపోయి జీరో వ్యక్తుల్ని అంటే టోటల్ గా ఉన్న వ్యక్తుల్ని చెప్తారన్నమాట. తిడుతున్నారండి. ఈరోజు విలేజ్ సైడ్లు చాలా మంది గ్రామాల్లో నిత్యావసర ధరకి ధాన్యం, ఆ ధాన్యం వెళ్ళక నరకం పంపిస్తున్నారు. రైతుకి ఏది ఇంపైన పంట ధాన్యమే. ఆ ధాన్యం అమ్ముకుంటేనే పండగ కోపం చేసుకుంటాడు, ఆడపిల్లకి పిలుచుకుంటాడు. ఆ ధాన్యం వెళ్ళక రేట్ రాక నరకం పంపిస్తున్నాడు. అది అంతకన్నా ఇంకేం చెప్తామంటే ఇప్పుడు మనం సిటీలో ఉండాలమే ప్రతిరోజు పండగకు నెలకు నెలకి చేరవు వాళ్ళకి కొనుక్కుంటాం, లేదా 100 రూపాయలు కూరచుకుంటాం. విలేజ్ ఏంటి? ఆ పండుగ వస్తే ఇంపార్టెంట్. ఆ పండుగ తీసుకుని వస్తున్నాడు తెలుసుకొని చెప్పండి. వాళ్ళు కాకపోతే వాళ్ళ నాయకులు అర్థమవుతుంది.